హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు తీసిన వీడియో అన్నట్టు. అంటే ఈ వీడియోలో నేను పూజకు సంబంధించిన వస్తువులు, అలాగే పూజ గది క్లీనింగ్, ఫొటోస్ ఇట్లా అవన్నీ క్లీనింగ్ చేయడం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే అదే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చామన్నమాట. మేము మార్కెట్కి వచ్చినప్పుడు ఈ షాప్ చూసి ఓన్లీ దేవుని ఫొటోసే ఉంటాయి కావచ్చు, అంటే ఫోటో ఫ్రేమ్సే ఉంటాయి కావచ్చు, ఇంకేం ఉండవచ్చు అనుకున్నాం. అలా అనుకొని అయితే సరే ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళొచ్చులే, అలాగే పూలు, కొబ్బరికాయలు, తమలపాకులు అవి తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు వచ్చాం. కానీ వచ్చిన తర్వాత షాప్ అయితే చాలా పెద్ద ఉందన్నమాట. మన వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రతి ఒక్కటైతే మనకైతే ఇందులో అయితే పెట్టేశారు షాప్లో. తర్వాత అనుకున్నాం, అరే కొన్ని ఎక్స్ట్రా డబ్బులు తెచ్చుకున్నా బాగుండని అప్పుడు తర్వాత అనిపించింది. కానీ మాకు కావాల్సిన అయితే మేమైతే తీసుకున్నాం. చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అమ్మవారి విగ్రహాలతో సహా అన్నీ అయితే ఉన్నాయి. నేనేమేమి తీసుకున్నానంటే ఫస్ట్ నేను ఈ ఇయరే అన్నమాట, మ్యారేజ్ అయిన కాంచెల్ ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాను. అదేనా చాలా సేపు ఆలోచించారనమాట. కొందరు మ్యాక్సిమం 90% వరకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేయొచ్చు 5th మంత్ లోపు అని అన్నారు. కాబట్టి నేనైతే చేస్తున్నాను. నేను ఏదైనా చేసే ముందు చాలా ఎంక్వైరీ చేస్తాను అన్నమాట. యూట్యూబ్లో సెర్చ్ చేస్తా, అలాగే తెలిసిన వాళ్ళని కూడా అడుగుతా. ఈసారి ఎందుకు నాకు మనసుకు చేయాలనిపించింది, అందుకే నాకు తోచిన విధంగా సింపుల్గా అయితే చేశాను. అలాగే పూజకి ఏమేమి కావాలో నేను తీసుకున్నాను చూపిస్తానన్నాను కదా. నేను వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. అలాగే అమ్మవారి ప్రతిమ కలిగిన ఒక ఫోటో, ఒక 2 డజన్ల గాజులు, ఎరుపు అండ్ ఆకుపచ్చ, అలాగే ధూప్ స్టిక్స్, పసుపు, కుంకుమ, అలాగే వత్తులు కూడా అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కర్పూరం బిళ్ళలు, అలాగే ఆవు నెయ్యి కావాలంటారు కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అలాగే వక్కలు, ఖర్జూరాలు, ఇక్కడ మనం పూజకు పెట్టాల్సిన పటిక బెల్లం అంటారుగా అదొక్కటి. ఇక్కడ వచ్చేసి గంటె ఉంటుంది, నాకు అదైతే పాత గంటె అయితే విరిగిపోయింది. ఈరోజైతే షాప్లో కనిపిస్తే మళ్ళీ అది కూడా ఒకటి తీసుకున్నాను. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రేపు కొంచెం బిజీగా ఉంటాము, అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో, పొద్దున పూజ అనేది సింపుల్గా అయిపోతుందని నేనైతే అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత కొంచెం పూజ గది నుంచి ఈ మధ్యలో అయితే క్లీన్ అయితే చేయలేదు కాబట్టి కొంచెం బూజు గిట్లా ఉంది కింద అయితే మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మాకు ఇక్కడ పూజ రూమ్ వచ్చేసి ఒక సెల్ఫ్లో పైకి ఇచ్చారు. చాలా కష్టం అన్నమాట. చైర్ వేసుకొని అంతా క్లీన్ చేసరికి నాకు చేయి నొప్పి, కాళ్ళ నొప్పి కూడా లేసింది. కానీ నేనైతే క్లీన్ చేసేసాను. చాలా వరకు దీపం పెడతాం కదా, దీపానికి ఆయిల్కి అంతా బ్లాక్గా అయిపోయింది కాబట్టి క్లీన్ చేస్తే అయిపోతుంది అన్నట్టు క్లీన్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత మనం అమ్మవారిని అక్కడ పైన అయితే పెట్టలేను, ఎందుకంటే పైన ప్లేస్ కొంచెం ఉంది కదా, కింద ప్లేస్లో పెడదాం అన్నట్టు. మనం అమ్మవారి విగ్రహం విగ్రహమైన ఫోటో అయినా మనం వ్రతం ఏదైనా చేయాలనుకుంటే ఈశాన్యం దిక్కులో పెట్టాలంటారు కదా, కాబట్టి నేను పైన క్లీన్ చేసిన తర్వాత కింద కూడా క్లీన్ చేసేసాను. అక్కడైతే పెడదాం అన్నట్టు. చూడండి, నేను చెప్పిన ఇదే ప్లేస్లో నేను అమ్మవారిని ఫోటో అయితే పెడదాం అనుకున్నాను. కాబట్టి అప్పుడెప్పుడో సమ్మక్కం చేసినప్పుడు కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టాను. దాన్ని అంతా మొత్తం అయితే క్లీన్ చేసేసారనమాట, కొంచెం సర్పు వాటర్ వేసి. ఎందుకంటే పిల్లలు కొంచెం ఏం తిని ఏదైనా తిన్నప్పుడు ఆయిల్ గిట్ల ఉంటుంది కదా, అవన్నీ పెన్సిల్ గీతలు అవన్నీ ఇట్లా గోడకైతే బాగా పెట్టేసాయి కాబట్టి వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత కొంచెం మ్యాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ పైన కొంచెం క్లీన్ చేసరికి వాటర్ అన్నీ పడిపోయాయి కదా, కాబట్టి మ్యాప్ కూడా మొత్తం పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకో, మనం మిగతా పని చేసుకున్నా మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మనం స్టిక్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందని మొత్తం మ్యాప్ అయితే కొట్టేశాను అనమాట. దాని తర్వాత అలాగే రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఇక సగం క్లీన్ చేస్తే బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం స్టిక్ పెట్టి అయితే తుడిచేసాను. ఇది తుడిచేసిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి దేవుని పటాలను అయితే శుభ్రం చేసుకోవాలి కదా. నేను వచ్చి ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసాను, శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి గురువారం రోజు అయితే దేవుని ఫొటోస్ అయితే కొంచెం క్లీన్ అయితే చేశాను అనమాట. తడిగుడ్డ పెట్టేసి ఆ బొట్లు ఉంటాయి కదా వాటి వరకు మొత్తం ఇట్లా క్లీన్ చేసేసాను.
అంటే ఈ మధ్యలో కొంచెం చాలా రోజులు అవుతుంది క్లీన్ అనేది చేయక. ఒకసారి చేసుకున్నాం అనుకో మనం 5th మంత్ తర్వాత మ్యాక్సిమం దీపం పెట్టొద్దు అంటారు కాబట్టి ఒకసారి మనం మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకో అప్పుడప్పుడు మా హస్బెండ్కి వీలైనప్పుడు పెడతాడని నేనైతే ఇక కొంచెం కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీపం కుందులు ఉంటాయి కదా వాటిని కూడా అయితే కొంచెం సర్పు వాటర్లో నానబెట్టాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మళ్ళీ వెంటనే కడగడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని కొంచెం మనం సర్పు వాటర్లో నానబెట్టామనుకోండి మనకి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి నేను సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్గా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇట్లా వాయనంకు సంబంధించినవి ఏం తీసుకోలేదని. నాకు తెలిసింది ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనం వాయనం ఇవ్వచ్చు తీసుకోవచ్చు కానీ మనం వాయనంలో ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటి అంటే పండ్లు ఉండాలి కదా. పండ్లు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇవ్వకూడదు అని అన్నారు కాబట్టి నేను ఈసారి వాయనం అనేది ఇవ్వకుండా సింపుల్గా నేను అమ్మవారికి వాయనం ఇచ్చేటట్టయితే తీసుకున్నాను. కానీ వేరే ముత్తైదులకైతే ఇవ్వడానికైతే ఏం తీసుకోలేదు. ఫస్ట్ టైం కదా ఈసారి మనకు అంటే చాలా డౌట్స్ అన్నట్టు. నాకు ఏదైనా చేయాలంటే ఫుల్ డౌట్ ఉండే అంటే ఎలా చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చాలా ఆలోచించి అయితే చేస్తాను. కాబట్టి ఈసారి అయితే నేను ఎవరికైతే వాయనం అయితే ఇవ్వట్లేను. అంటే నేను తీసుకోవచ్చు అన్నారు కాబట్టి నేనైతే తీసుకున్నా. ఈసారి అయితే ఇవ్వట్లేను. కుదిరితే నెక్స్ట్ టైం కొంచెం బాగా చేసి ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. వచ్చేసి దేవుని పటాలు అయితే కొంచెం తడిగుడ్డ పెట్టి తుడిచేసాను. ఇక్కడ నాకు 2 విగ్రహాలు ఉన్నాయి అనమాట. ఒకటి వెంకటేశ్వర స్వామిది, ఇంకొకటి సాయిబాబాది. అవి చాలా రోజులు అవుతుంది కొంచెం ఇట్లా అంటే కొంచెం అంటే ఆయిల్కి ఇట్లా ఆయిల్ అంతా అంటే కొంచెం జిడ్డుగా అనిపించింది కాబట్టి వీటినైతే కొంచెం సర్పు వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా. తర్వాత మనం అదంతా చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనకు అవి ఉంటాయి కదా దీపం కుందులు వాటిని కూడా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పూజ రూమ్ ఉంటుంది కదా దానికైతే గంధం బొట్లు అండ్ కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి అంటే మామిడి ఆకులు కూడా కడదాం అనుకున్నాను కానీ మాకైతే మేకలు అయితే లేవు కాబట్టి సింపుల్గా గంధం బొట్టుతోనైతే నేను పసుపు కుంకుమతో పెట్టేసుకొని పటాలకు కూడా మనం గంధం బొట్లు అయితే పెట్టేసుకోవాలి. గంధం కుంకుమ కలిపి పెట్టేసుకున్న తర్వాత చూడండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట. దేవుని పటాలు అండ్ దీపం కుందులు ఇట్లా చాలా బాగా క్లీన్గా అయిపోయాయి. చాలా బాగా అనిపించింది. చెప్పేసాను ఇంతకుముందు
అవన్నీ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో, రేపు అంటే ఇంకా ఎక్కువ వ్రతం చేసేవాళ్ళు, పెద్దగా చేసేవాళ్ళు మనం అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో మనకు తెల్లారి ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు మళ్ళీ మార్నింగ్ లేచి కొన్ని ప్రసాదాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ సదిరి అవి చేసేలోపు మనకు కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఉపవాసం ఉండాలి కాబట్టి మనం నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అన్నప్పుడు ఈరోజు సర్ది పెట్టుకున్నాం అనుకో మనకైతే ఈజీగా అయిపోతుంది పని అనేది. కాబట్టి నేనైతే ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. నాకు తెలిసినంత విధంగా చేశాను. ఏమైనా తప్పులు ఉంటే ఆ తల్లి క్షమిస్తుందని నెక్స్ట్ ఆ తప్పులను కూడా తెలుసుకొని బాగా చేస్తాను. ఇదండి వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.